చెప్పండి సార్, మేమేమన్నా తప్పు చేసామా? చెప్పండి సార్. తప్పు చేయకుండా ఎవరు మేము అంటే వాళ్ళ మీద అరుస్తారా మీరు? అధికారం ఉందని చెప్పేసి సమాధానం మీద అరవడం అనుకుందా? ఫోన్లు తీసి ఎందుకు అరెస్తున్న విషయం తెలియాలి కదా. చెప్పండి సార్, చెప్పండి, పర్లేదు. నేను వెళ్ళిపోతుంటే మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు? సరే, ఇగో అంటే మీడియా అంటే వేసాలా? మీడియా అంటే వేసాలా? నేను వేసినా 3 సార్లు ఫోన్లు తీసుకున్నారు సార్ మీరు. సార్ పిల్లగాడిని జాగ్రత్త కాదు, మీరు ముందు తీయమన్నారు సార్. నేను ఎవడరా నువ్వు అన్నా? రికార్డింగ్ ఉంది కదా, తీసాం కదా. బస్ స్టాండ్ మీద అన్నారు కదా. బస్ స్టాండ్ నాది, మొత్తం నాకు రాసి ఇచ్చిర్రు, ప్రభుత్వం మొత్తం నాకే ఇచ్చింది అన్నారు. అవును, ఇప్పుడు దిగడం కూడా తప్ప, మరి ఎక్కడ దిగాలి? పిల్లగాడిని అసలు పట్టించుకోవాలా, పిల్లగాని గురించే మాట్లాడాలా. పెద్ద మనిషి అనేది ఆయన వచ్చి మాట్లాడు. మీనికి వచ్చినావు, ఎందుకు మీనికి వచ్చినావు? సరే, మీనికి ఎందుకు వచ్చినావు? మరి మీనికి ఎందుకు వచ్చిర్రు? మీనికి ఎందుకు వచ్చిర్రు? అదే దానికి నేనేమన్నా అన్నానా మిమ్మల్ని? మరి మీనికి వచ్చేసి నువ్వు ఈడెందుకు అడుగుతున్నావు అన్నారు. కారు ఎందుకు ఆపిచ్చిర్రు మీరు ఆడ? కదా కదా, కారు వేసిరు కదా, నేనేమనలే కదా, నేను దిగాను కదా, దిగింది కదా. మరి దానికి దూషించడం ఎందుకు? దూషించడం ఎందుకండి? ఎదుటి వాళ్ళని దూషించడం ఎందుకండి? దూషించడం ఎందుకు? ఎదుటి వాళ్ళను దూషిస్తున్నారు ఎందుకు? ప్రజల్ని దూషించడానికా మీకు జాబ్లు ఇచ్చేదని నేను అడుగుతున్నా అంతే. నువ్వు ఫస్ట్ ఎక్కువ మాట్లాడినావు, ఎక్కువ ఏం మాట్లాడినా చెప్పండి, నేను రికార్డెడ్ ఉండేయండి. అవును, మీరు అధికారిని మాకు ఎట్లా తెలియాలి? ఎట్లా తెలియాలి? ఎవడన్నా వచ్చేసి మీనుకు వస్తే ఏమనకుండా ఉండాలనా? కొట్టడానికి వచ్చినందుకు ఎందుకు వస్తున్నావు? ఫోన్లు తీసుకొని ఎందుకు వాడేస్తున్నావు తెలియాలిగా మాకండి. ఫోన్లే ఇప్పుడు ఫోన్ ఎందుకు వాడేసినావు మరి? అంటే దూషించడం మాత్రం మీకు హక్కులు అన్నట్టు ఇవి. అదే అండి, నేను కూడా హక్కులు అనేది ఇట్లా ఉంటాయి అన్నట్టు. ఒక అధికారి అనేది ఇట్లా అది ప్రజల మీద చెలాయించడానికి మాత్రమే అధికారం అన్నట్టు. ప్రచారం ఎవరు చేసిర్రు? ఇడా ఏమన్నా మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరుగుతున్నాయిడా ప్రచారం చేయనికే? అదే మేమే అడగకూడదా? ఎవరు అడగాలి? మీడియా వాళ్ళు అడగకూడదు కదా. ఎవరు అడగకూడదు? ఎవరు అడగాలి? సామాన్యులు ప్రజలు ఎవరు అడగకూడదా? మీరు ఏం చేసినాక అడగాలి? ఏమన్నా చేసుకోవచ్చా? నేను అడిగి సప్పుడేకుండా వెళ్ళిపోతున్నావు, మళ్ళీ ఏమంటారు? నువ్వు ఆడొచ్చి వాళ్ళకి చెప్తున్నావు. ఎందుకు చెప్తున్నారు మీరు? నేనేం తప్పు చేసినట్టు? తప్పు చేయలే, నేను తప్పు చేయలే. ఇద్దరు అండర్స్టాండింగ్ లో నేను దూరం ఉండి మాట్లాడడం వల్ల తిరిగి అర్థమైంది. దానికి ఇటు వాళ్ళని దూషించకూడదు. గుంజుకుంటారు చెప్పండి. నేను ఇప్పుడు రోడ్ ఏమైనా ఏడాపాలి బండి, నేను దిగింది తప్పైందా? ఎందుకు వచ్చినావు? మీనికి ఎందుకు వచ్చినావు? మీనికి ఎందుకు వచ్చినావు? మీనికి ఎందుకు వచ్చినావు? నా 2 ఫోన్లు ఎందుకు అందుకుంటున్నావు? మాకు తెలియదా? 2 సెకండ్లలో నేను రియాక్ట్ అవుతావా? ఎవరికి మెంటల్ ఉంది? ఏడా కనిపించింది నీకు? అవును, మరి ఎట్లా దిగాలి చెప్పండి. నా ఫోన్లు ఎందుకు తీసుకున్నావు? నా ఫోన్లు ఎందుకు తీసుకున్నావు చెప్పండి. కాదండి, కాదు. మరి ఎవరు విలేకరి ఎవరు? మరి ఇప్పుడు మరి ఎట్లా చెప్పాలి? సరే, ఒక నిమిషం, 2 సెకండ్. ఎంతసేపు అయింది? ఎంతసేపు అయింది నీకు అర్థం కావట్లేదు. నువ్వు మెయిన్కి ఎందుకు వచ్చినావు? నేను చెప్పేది వినపడుతుందా అన్న? నువ్వు అంతా మీన్కి ఎందుకు వచ్చినావు? 2 ఫోన్లు ఎందుకు ఉంచుకుంటావు? అనవసరమైన ఇప్పుడు మరి వార్నింగ్ వెళ్ళిపోతుంటే మీకేమైంది? ఎవరు నైట్ టైం ఆలోచన చేసేది లేదు. టెలికాస్ట్ అయినాక తెలుస్తుంది, టెలికాస్ట్ చేసినాక తెలుస్తుంది. టెలికాస్ట్ మా వార్నింగ్ ఎందుకు ఇస్తున్నావు? చేతులు చూపియద్దు. ప్రజల పైన రెస్పెక్ట్ అయిన రిక్వెస్ట్ ఉండాలి. ఎవరు సేవ చేస్తారు? జీతం తీసుకోవట్లేదా? సేవ ఏంటి? జీతం తీసుకోవట్లేదా? సేవ ఏంటి? ప్రజలు కాకపోతే ఎవరిచ్చారు మీకు జీతాలు? ఎవరిచ్చారు మీకు? ప్రజలు కాదా? అడిగటం లేడా? మొత్తం ఇష్టారాజ్యంగా తీసుకొని బిహేవ్ చేస్తారా మీరు?
సీసీ కెమెరా ఫోటో తీసి 2 సెకండ్లు కూడా కాకపోకుండా మేము ఏడ దిగాలి? నాడి రోడ్లో దిగలేదు కదా. మరి ఇప్పుడు ఈయన బస్ స్టాండ్ రాసిచ్చారంట. ఎవరు రాసిచ్చారు మీకు? మీకు బస్ స్టాండ్ మొత్తం రాసిచ్చారంట కదా, రోడ్ కూడా రాసిచ్చారా? అదే ఎవరు దిగిరు? ఏడ దిగాలి పోనీ? అవును ఇప్పుడు దిగి ఎంత 2 సెకండ్లు అయింది కదా. ఆగు చిన్న పిల్లని పెట్టుకొని ఏడ దిగాలో చెప్పండి. అవును ఆయన ఫోటో తీసుకొని ఆయన వీడియో తీసుకొని ఏం చేస్తున్నాడు? వీడియో తీసుకొని ఫోటో తీసుకొని బస్ స్టాండ్ అంటాడు కదా. ఎవరు బస్ స్టాండ్? ఆయన ఎవరితో బస్ వరకు ఇచ్చిరు? బస్ స్టాండ్ ఎవరు రాసిచ్చారు? బస్ స్టాండ్ ఎవరు రాసిచ్చారు? నువ్వు అన్నావు కదా నువ్వు అధికారివా? నువ్వు అధికారి అయితే నీకు రాసిచ్చారా? నువ్వు ఎవరు మెడకేసినా కానీ అంటే మెడకేసుకొని పబ్లిక్ ని ఇట్లా బెదిరిస్తారా మీరు? సామాన్యుని బెదిరిస్తారా? మీడియా వల్లనే బెదిరిస్తున్నారు మీరు. అంటే మీరు కొడతారా? దాడులు చేయమన్నారా మిమ్మల్ని? మీ అధికారులకు దాడులు చేయమన్నారా? వినండి, దాడులు చేయమన్నారా? గుంజుకుంటారు చెప్పండి. నేను ఇప్పుడు రోడ్ ఏమైనా ఏడాపాలి బండి, నేను దిగింది తప్పైందా? నాకు తెలుసు 2 సెకండ్లలో మీనికి ఎందుకు వచ్చినావు? నా 2 ఫోన్లు ఎందుకు ఉంచుకుంటున్నావు? మాకు తెలియదా? 2 సెకండ్లలో నేను రియాక్ట్ అవుతావా? ఎవరికి మెంటల్ ఉంది? ఏడా కనిపించింది నీకు? అవును మరి ఎట్లా దిగాలి చెప్పండి. నా ఫోన్లు ఎందుకు తీసుకున్నావు? చెప్పండి. కాదండి కాదు. మరి ఎవరు విలేకరు ఎవరు? మరి ఇప్పుడు మరి ఎట్లా చెప్పాలి? సరే ఒక నిమిషం 2 సెకండ్. ఎంతసేపు అయింది? నీకు అర్థం కావట్లేదు. నువ్వు మెయిన్కి ఎందుకు వచ్చినావు? నేను చెప్పేది వినపడుతుందా అన్న? నువ్వు అంతా మెయిన్కి ఎందుకు వచ్చినావు? 2 ఫోన్లు ఎందుకు ఉంచుకుంటావు? అనవసరమైన చెప్పండి సార్, మేమేమన్నా తప్పు చేసామా? చెప్పండి సార్. నువ్వు మాట్లాడి ఫస్ట్ అట్లా కాదు. ఎవరు అంటే బస్ స్టాండ్ కావాలి పెట్టింది అన్న. నువ్వు రాసిచ్చిరా? నువ్వు అన్నావు అన్న మాడైపోయినా ఆయనకు కూడా కోపం ఎందుకు వచ్చింది సార్ అని చెప్పేసి నువ్వు మీనికి వచ్చినావు అని కోపం వచ్చింది. నువ్వు అది చేయకూడదు అన్న. ఈడున్న 10 మందిలో ఎవరన్నా ఒకరు చెప్పరా రేపు సాక్ష్యం? నువ్వు అట్లా అన్నందుకే ఆయన రియాక్ట్ అవుతున్నాడు. అట్లా చెప్పేది వినపడుతుందా అన్న? చెప్పండి సార్. ఉంటే